హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీకే జాబ్స్ డైలీ. మీకు స్టేట్ గవర్నమెంట్ అండ్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇలా ప్రతి ఒక్క జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ టు వీకే జాబ్స్ డైలీ. అండ్ మన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.vkjobsdaily.com. ఈరోజు పవర్ గ్రిడ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ సంబంధించి పోస్ట్ యొక్క ఈ డేట్ వచ్చేసి 27 ఆగస్టు 2025 రావడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఓకే, ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి. అండ్ ఈ పవర్ గ్రిడ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క పోస్ట్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఫీల్డ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించి అండ్ అలాగే ఫీల్డ్ ఇంజనీర్ సివిల్, ఫీల్డ్ సూపర్వైజర్ ఎలక్ట్రికల్, ఫీల్డ్ సూపర్వైజర్ సివిల్, ఫీల్డ్ సూపర్వైజర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో టోటల్గా 1143 వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఓకే, అండ్ ఈ ప్రతి ఒక్క పోస్ట్కి ఓకే ఏజ్ లిమిట్ వచ్చేసి కంపల్సరీగా మనకు 29 ఇయర్స్ అనేది ఉండాలన్నమాట. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఫర్ ఆల్ పోస్ట్కి ఇది వచ్చేసి మనకు ఏజ్ లిమిట్ అన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బీటెక్ పాస్ ఉండాలి. వాటికి సంబంధించి బ్రాంచ్లో కంపల్సరీగా మీకు 55% మార్క్స్ ఎబోవ్ అనేది క్వాలిఫికేషన్ అయి ఉండాలి. లైక్ ఇప్పుడు ఎలక్ట్రికల్ సంబంధించి పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్లో ఎలక్ట్రికల్ బ్రాంచ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి ఇలా. ఓకే, నెక్స్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ కూడా కంప్లీట్ చేసి ఉండాలి, డిప్లొమా కూడా కంప్లీట్ చేసి ఉండాలి. ఫీల్డ్ సూపర్వైజర్కి డిప్లొమా ఉంది, సివిల్ ఇంజనీరింగ్ అని 55% మార్క్స్. కంపల్సరీగా బీటెక్ చేసిన వాళ్ళకి ఇంకా మంచి అవకాశం ఉందన్నమాట ఈ పోస్టుకు సంబంధించి. అండ్ ఫీల్డ్ సూపర్వైజర్ అండ్ అలాగే ఫీల్డ్ ఇంజనీరింగ్కి సంబంధించి పర్ మంత్ సాలరీ చూసుకున్నట్లయితే 30,000 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది ఫీల్డ్ ఇంజనీర్కి. అండ్ అలాగే సూపర్వైజర్కి 23,000 నుంచి పర్ మంత్ సాలరీ రావడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు హెచ్ఆర్ఏ, డిఏ, టీఏ ఇలా ప్రతి ఒక్కటి అనేది మీకు పర్ మంత్ సాలరీలో ఇంక్లూడ్ కావడం జరుగుతుంది. మంచి ఉద్యోగం, ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ మీరు అప్లై చేసుకోవాలి కంపల్సరీగా. అండ్ అప్లై ఆన్లైన్లోనే ఉంటుంది. మీకు అప్లికేషన్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా మనము ఎవరైనా కానీ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు, ఏపీ అండ్ తెలంగాణ ప్రజలు కూడా. అండ్ వీటికి సంబంధించి ఎగ్జామ్ యొక్క సబ్జెక్ట్ వచ్చేసి టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది, ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ ఉంటుంది, అండ్ అలాగే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఓకే, అప్లికేషన్ ఫీ వచ్చేసి ఫీల్డ్ ఇంజనీర్కి 400 రూపాయలు, ఫీల్డ్ సూపర్వైజర్కి 300 రూపాయల అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది ఎగ్జామ్ సంబంధించి. అండ్ మీకు ఇంటర్న్షిప్ లేదంటే అప్రెంటిస్ చేసిన క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది కంపల్సరీగా మీరు అప్లై చేసుకోవాలి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మన వీకే జాబ్స్ డైలీ అనేది క్లారిఫై చేయడం జరుగుతుంది. మీకు మరిన్ని ఇలాంటి జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ టు వీకే జాబ్స్ డైలీ. అండ్ అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.vkjobsdaily.com. థ్యాంక్ యూ.